ఈరోజు మనం భారతదేశం నైసర్గిక స్వరూపం గురించి తెలుసుకుందాం. అసలు ఫస్ట్ వర్డ్ మీనింగ్ ఏందో మనకు తెలవాలి. నైసర్గిక స్వరూపం అంటే మీనింగ్ ఏంటి? ఇవి ఒకేసారి ఏర్పడినవి కాదు, అలా అని అంటే ఇన్స్టాంట్గా ఏర్పడినవి కాదు, అలా అని ఆర్టిఫిషియల్గా ఏర్పడినవి కూడా కాదు. న్యాచురల్గా కాలానుక్రమంలో ప్రకృతి సిద్ధంగా ప్రకృతికి అనుగుణంగా అవే వాటంతట అవే ఏర్పడినాయి అన్నమాట. అంటే ఇవి ఒక మానవుడు కానీ ఇంకెవరో కానీ తయారు చేసినవి కూడా కాదు, న్యాచురల్గా ఏర్పడినాయి. వాటినే మనం నైసర్గిక స్వరూపం అంటున్నాం. మరి ఇండియాలో నైసర్గిక స్వరూపాలు ఎన్ని విధాలుగా మనం చెప్పవచ్చు ఒకసారి చూద్దాం. ఎన్ని విధాలుగా చెప్పవచ్చు అంటే, ఫస్ట్ ఒకటి ఉత్తర పర్వత శ్రేణులు. ఏమంటాం? ఉత్తర పర్వత శ్రేణులు. నాతో పాటు మీరు కూడా అంటూ ఉండండి, మీకు వర్డ్స్ అనేవి నోటెడ్ అవుతూ ఉంటాయి. సెకండ్ ఉత్తర పర్వత శ్రేణులు ఒకటి. నెక్స్ట్ గంగా బ్రహ్మపుత్ర మైదానాలు. ఏంటండి? గంగా బ్రహ్మపుత్ర మైదానాలు. థర్డ్ తీర మైదానాలు. ఏంటండి? తీర మైదానాలు. ఫోర్త్ ద్వీపకల్ప పీఠభూమి. కనిపిస్తుందా బోర్డు? ద్వీపకల్ప పీఠభూమి. ఫిఫ్త్ దీవులు. మరి ఇవి ఎక్కడెక్కడ ఇండియా మ్యాప్లో ఉన్నాయో ఒకసారి చూద్దాం. ఫస్ట్ ఏంటి? ఉత్తర పర్వత శ్రేణులు. ఉత్తర పర్వత శ్రేణులు అనేవి ఇలా ఉత్తరాన ఇలా ఉంటాయి అన్నమాట. ఓకేనా? ఇవి ఉత్తర పర్వత శ్రేణులు. నెక్స్ట్ ఏంటి? గంగా బ్రహ్మపుత్ర మైదానాలు అంటున్నాం. అవి ఎలా ఉంటాయంటే, ఎక్కడ ఉంటాయంటే ఇలా వీటిని ఏమంటున్నాం? గంగా బ్రహ్మపుత్ర మైదానాలు. తర్వాత ఏమన్నాం? తీర మైదానాలు. తీర మైదానాలు ఇక్కడ ఉంటాయి. తర్వాత ఏమంటున్నాం? ద్వీపకల్ప పీఠభూమి. ద్వీపకల్ప పీఠభూమి అనేది ఇక్కడ ఉంటుంది. ద్వీపకల్ప పీఠభూమి. ఇవేంటి? తీర మైదానాలు. తర్వాత దీవులు. దీవులు మనకి లక్షద్వీపులు, అండమాన్ నికోబార్లో ఉన్నాయి కదండి, వాటిని మనం దీవులు అంటున్నాం. ఏంటంటే మనము ఒక జాగ్రఫీలో ఏంటంటే మ్యాప్ పాయింట్ ఆఫ్ వ్యూలో చూసుకుంటే మనకి ఇంకా మైండ్లోకి ఎక్కిపోద్ది అనమాట. ఎన్ని డేస్ అయినా సరే మనకు గుర్తుండిపోద్ది. కాబట్టి మనం మ్యాప్ వైజ్గా నేర్చుకుంటే మంచిదన్నమాట. ఫస్ట్ ఉత్తర పర్వత శ్రేణులు అంటున్నాం. ఉత్తర పర్వత శ్రేణులు మరి ఎలా ఏర్పడినవి అది కూడా మనం తెలుసుకుందాం ఒకసారి. ఉత్తర పర్వత శ్రేణులు అనేది భూమిపైన, ఇది భూమిపైన ఒక పెద్ద శిలారూపం అనేది ఏర్పడింది. అంటే కొన్ని వేల సంవత్సరాల క్రితం, 120 దాదాపుగా అనుకుంటే దాదాపుగా 120 మిలియన్ల సంవత్సరాల క్రితము ఒక భూమిపైన భారీ శిలారూపం అనేది ఏర్పడింది. దీన్ని మనం ఏమంటున్నాం? ఫాంజియా. ఏమంటున్నాం? ఫాంజియా. దీని చుట్టూ ఆవరించి ఉన్న నీటి ఆవరణాన్ని ఏమంటున్నామంటే ఫాంతల్సా. ఏమంటున్నాం? ఫాంతల్సా. మరి ఇది విరిగిపోయినప్పుడు దీని మధ్యలో ఏర్పడిన నీటి ఆవరణాన్ని ఏమంటున్నామంటే టెథస్ జియోసింక్లైన్ లేదా టెథస్ సముద్రం. ఏంటండి? ఇప్పుడు మామూలుగా చెప్పాలంటే భారతదేశం మీద
భూమిపైన కొన్ని సంవత్సరాల క్రితం, కొన్ని మిలియన్ల సంవత్సరాల క్రితం ఒక భారీ శిలారూపం అనేది ఏర్పడింది. దాన్నే మనం ఫాంజియా అంటున్నాం. దాని చుట్టూ ఉన్న నీటి ఆవరణాన్ని ఏమంటున్నాం? ఫాంతల్సా అంటున్నాం. ఇది విరిగిపోయి దాని చుట్టూ కానీ మధ్యలో కానీ ఏర్పడిన నీటి ఆవరణాన్ని టెథిస్ జియోసింక్లైన్ లేదా టెథిస్ సముద్రం అని అంటున్నాం. అయితే ఈ టెథిస్ జియోసింక్లైన్ అవక్షేపాలు ఉంటాయి కదా, ఈ అవక్షేపాలు ఉత్తరాన అంగారా లేదా లారేషియా, దక్షిణాన గోండ్వానా. అంటే ఇది ఇప్పుడు ఉత్తర పర్వత శ్రేణులు ఇక్కడ ఉన్నాయి కదా, ఈ ఉత్తర పర్వత శ్రేణులకి ఉత్తరాన అంగారా లేదా లారేషియా, దక్షిణాన గోండ్వానా అనే శిలలు ఇలా సంపీడన బలాలతో ముడవబడి ఉత్తర పర్వత శ్రేణులు అనేవి ఏర్పడినవి. అర్థమైందా? మరి సంపీడన బలాలు అంటే ఏంటి? ఇలా దగ్గరికి నొక్కబడి అన్నమాట. వాటిని మనం సంపీడన బలాలు అంటాం. ఇలా ఉత్తర పర్వత శ్రేణులు అనేవి ఏర్పడినాయి. మరి ఇవి ఎన్ని రకాలు? ఉత్తర పర్వత శ్రేణులు అనేవి మనం 2 రకాలుగా చెప్పొచ్చు. ఎన్ని రకాలుగా? 2 రకాలుగా. ఒకటి ట్రాన్స్ హిమాలయ పర్వత శ్రేణులు. ట్రాన్స్ హిమాలయ పర్వత శ్రేణులు. రెండోది హిమాలయ పర్వత శ్రేణులు. హిమాలయ పర్వత శ్రేణులు. ఫస్ట్ ఏమంటున్నాం? ట్రాన్స్ హిమాలయ పర్వత శ్రేణులు. సెకండ్ ఏమంటున్నాం? హిమాలయ పర్వత శ్రేణులు. మరి వీటికి తేడా ఏంటి అంటే, ఇవి వీటితో పోల్చినప్పుడు కొంచెం నూతనంగా ఏర్పడినవి అన్నమాట. వీటితో పోల్చినప్పుడు ఇవి కొంచెం న్యూ. అయితే మరి ట్రాన్స్ హిమాలయ పర్వత శ్రేణుల గురించి ఒకసారి ఫస్ట్ చూద్దాం. ట్రాన్స్ హిమాలయ పర్వత శ్రేణులు అనేవి 4 ముఖ్యమైనవి మనం చెప్పవచ్చు. ఏంటిదంటే ఇక్కడ కారాకోరం. ఏంటండి? కారాకోరం. కారాకోరం పర్వత శ్రేణి. తర్వాత ఏమొస్తుంది? లడక్. ఏంటండి? లడక్ పర్వత శ్రేణి. తర్వాత జస్కర్. జస్కర్. ఇక్కడ కైలాష్ ఉంటుంది. కైలాష్ పర్వత శ్రేణి. ఈ కారాకోరం, లడాక్, జస్కర్, కైలాష్ ఇది ఆర్డర్లో అడుగుతాడు. మనం ఖచ్చితంగా గుర్తుపెట్టుకోవాలి. అంటే ఈ ఆర్డర్లో గుర్తుపెట్టుకోవాలి. కారాకోరం, లడాక్, జస్కర్, కైలాష్. పోయినసారి గ్రూప్లో అడిగాడు. గ్రూప్ 2 ఎగ్జామ్లో ఒకసారి ఇదే క్వశ్చన్ మీద అడిగాడు. ఒకసారి చూసుకోండి. ఆర్డర్ అనేది చాలా ఇంపార్టెంట్. ఏమంటున్నాం? కారాకోరం, లడాక్, జస్కర్, కైలాష్. కైలాష్ మరి ఇండియాలో ఉంటుందా? ఉండదు. ఇది నేపాల్లో ఉంటుంది. ఎక్కడ ఉంటుంది? నేపాల్లో. ఐఎమ్ సో సారీ. కైలాష్ అనేది టిబెట్లో ఉంటుంది. టిబెట్ దేని చేతిలో ఉంది? చైనా చేతిలో ఉంది. కాబట్టి మనం చైనా అని కూడా చెప్పొచ్చు. కైలాష్ అనేది టిబెట్లో, చైనాలో ఉంది. నేపాల్ కాదండి. ఐఎమ్ సో సారీ. ట్రాన్స్ హిమాలయ పర్వత శ్రేణిలో ఇవి పర్వత శ్రేణులు ఇంపార్టెంట్ అని చెప్పాం కదా. మరి కారాకోరం అనేది, ఒకసారి కారాకోరం గురించి తెలుసుకుందాం. కారాకోరం పర్వత శ్రేణిలో ఒక ఇంపార్టెంట్ శిఖరం ఏంటిదంటే K2 శిఖరం. ఏంటిదండి? K2 శిఖరం. దీన్నే మనం గాడ్విన్ ఆస్టిన్ అని అంటున్నాం. ఏమంటున్నాం? గాడ్విన్ ఆస్టిన్. ఈ కారాకోరం పర్వత శిఖరాన్ని ఇంపార్టెన్స్ ఏంటయ్యా అంటే, దీని ఇంపార్టెన్స్ కూడా మనకు తెలియాలి కదా. దీని ఇంపార్టెన్స్ ఏంటంటే ఇది బ్యాక్ బోన్ ఆఫ్ హిమాలయాస్. ఏమంటాం దీన్ని? బ్యాక్ బోన్ ఆఫ్ హిమాలయాస్. ఒకసారి చెప్పండి. బ్యాక్ బోన్ ఆఫ్ హిమాలయాస్. ఈ కారాకోరం పర్వత శ్రేణిలో అతి ముఖ్యమైన శిఖరం ఏంటంటే K2 శిఖరం. దీన్నే మనం గాడ్విన్ ఆస్టిన్ అంటున్నాం. ఈ గాడ్విన్ ఆస్టిన్ K2 శిఖరం అనేది ఎక్కడ ఉంది? కారాకోరం పర్వత శ్రేణిలో ఉంది. అంటే ఇది లడఖ్లో ఉందని మనం చెప్పవచ్చు. మరి ఈ K2 శిఖరం అనేది ఎక్కడ ఉంది? లడఖ్లో అన్నాం కదా. ఇది ఇలా ఉంది కదా. ఇదంతా పాకిస్తాన్ ఆక్యుపైడ్ ప్లేస్ అండి. అంటే POK అంటాం కదా. POK పాకిస్తాన్
ఆక్యుపైడ్ కాశ్మీర్. మరి దీని మీనింగ్ ఏంది తెలుసా? పాకిస్తాన్ ఆక్యుపైడ్ కాశ్మీర్ ఇది ఎలా వచ్చింది ఒకసారి నేను సింపుల్గా చెప్తాను, లెంతీగా చెప్తే మళ్ళీ టాపిక్ అనేది డైవర్ట్ అయిపోద్ది. అంటే పీఓకే అంటే 1947లో మన భారతదేశము అండ్ పాకిస్తాన్ విభజన అనేది జరిగింది కదా. ఆ టైంలో ఏమైందంటే ఇక్కడ జమ్మూ కాశ్మీర్ని, అప్పుడు ఇదంతా జమ్మూ కాశ్మీర్గా ఉండే కదా, అప్పుడు లడాక్ జమ్మూ కాశ్మీర్ కూడా సేమ్ ఉండే. అయితే ఇక్కడ హరిసింగ్ అనే ఒక రాజు జమ్మూ కాశ్మీర్ని ఆ టైంలో పాలిస్తున్నాడు. జమ్మూ కాశ్మీర్లో ఉన్నది అంతా ఎవరు అంటే మెజారిటీ పీపుల్ ముస్లింలు, కానీ అక్కడ పాలించే రాజు ఎవరు? హరిసింగ్. అలాగే ఇక్కడ ట్విస్ట్ ఇంకొకటి ఏంటంటే హైదరాబాద్లో నిజాం రాజేమో ముస్లిము, అక్కడ ఉన్న ప్రజలేమో హిందువులు. అంటే మెజారిటీ ఆఫ్ ద పీపుల్ గురించి చెప్తున్నాను, టోటల్గా కాదు. అలా చూసినప్పుడు జమ్మూ కాశ్మీర్లో హరిసింగ్ అనే మహారాజు దీన్ని పాలిస్తున్నాడు. ఆ టైంలో ఏమైందంటే ఆల్మోస్ట్ అన్ని ప్రాంతాలు భారతదేశంలో అన్ని విలీనమైనాయి. అంటే అప్పుడు బ్రిటిష్ వాళ్ళు 563 ప్రాంతాలు కొన్ని ఉంటుండే కదా, అవన్నీ కూడా భారతదేశంలో విలీనమైనాయి. ఒక 4 ప్రాంతాలు తప్ప, జునాగఢ్, జమ్మూ కాశ్మీర్, ఒకటి జునాగఢ్, 2 జమ్మూ కాశ్మీర్, ఇంకొకటి హైదరాబాద్, ఇంకోటి ట్రావెన్కోర్. ఇవనేవి ఫస్ట్ దీంట్లో కలవలేదండి. ఇవి ఏం చెప్పాయి? స్వతంత్రంగా ఉంటాం అన్నట్టుగా చెప్పాయి. తర్వాత భారతదేశం ఏం చెప్పిందంటే రిఫరెండం, అంటే ప్రజల యొక్క ఒపీనియన్ తెలుసుకొని మెజారిటీ ఆఫ్ ద పీపుల్ ఏం చెప్తారో వాళ్ళు దాన్ని బట్టి ఇందులో కలవడమా పాకిస్తాన్లో కలవడమా అనేది ఒకటి కండిషన్ పెట్టిందనమాట. ఆ టైంలో హరిసింగ్ ఏం చేశాడు? తర్వాత హరిసింగ్ ఏం చేశాడంటే భారతదేశంలో విలీనం చేస్తామనేసి సంతకం చేశాడు. కానీ పాకిస్తాన్ ఏం చేసింది? అది ఊరుకోకుండా ఏం చేసిందంటే మన పాకిస్తాన్ వల్ల గిరిజన దళాలు అనేవి జమ్మూ కాశ్మీర్ మీద దాడులు చేయడం ప్రారంభించాయి. దాడులు చేసుకుంటూ ఇలా వచ్చేసినాయి అన్నమాట. వచ్చేసినప్పుడు హరిసింగ్ అనేట ఆయన ఏం చేసినాడు అంటే మహారాజా ఏం చేసినాడు? ఇండియా యొక్క సహాయం కోరిండు. అప్పుడు ఇండియా ఊరుకోదు కదా, యుద్ధానికి దిగుతుంది. ఇటు సైడ్ నుంచోని కాల్పులు అనేవి జరిగినాయి. ఇక్కడ నుంచి కాల్పులు జరిగినప్పుడు ఆ టైంలో నెహ్రూ ప్రధానమంత్రిగా ఉంటుండే. నెహ్రూ ప్రధానమంత్రిగా ఉండి అతను ఏం చేసినాడంటే యుఎన్ఓ ఉంది కదా, యునైటెడ్ నేషన్ ఆర్గనైజేషన్, అది ఉన్నప్పుడు యుఎన్ఓని తను అప్పీల్ చేసుకున్నాడు జోక్యం చేసుకోమని. అప్పుడు యుఎన్ఓ 1948లో ఏం చేసిందంటే 1948లో జోక్యం చేసుకొని సీజ్ ఫైర్ చేసింది. సీజ్ ఫైర్ అంటే ఏంటి? కాల్పుల విరమణ అంటే ఇంకా దాడి చేసుకోవడం అనేది ఆపేసినవి. అప్పుడు ఇది ఇలాగే ఉండిపోయిందన్నమాట. వాళ్ళు ఇక్కడ దాకా వచ్చారు, పాకిస్తాన్ మొత్తం ఇక్కడ దాకా ఉండిపోయింది. ఇక్కడ నుంచి ఇక్కడ మొత్తం ఆక్రమించుకుంది. అది ఆక్రమించుకుంది కాబట్టి మనం ఏమంటున్నాం? పాకిస్తాన్ ఆక్రమిత కాశ్మీర్ అంటున్నాం. కాశ్మీర్ని ఆక్రమించుకుంది కాబట్టి కాశ్మీర్ ఆక్రమిత ప్రాంతం అంటున్నాం. పాకిస్తాన్ ఆక్యుపైడ్ కాశ్మీర్ అంటున్నాం. అయితే ఇక్కడ ఇలా జరిగింది కదా, ఆ టైంలో సీజ్ ఫైర్ కాల్పుల విరమణ అనేది చేశారు. కాల్పుల విరమణ అంటే ఇంకా కాల్పులు చేయడం అనేది ఆఫ్ చేసినారు. తర్వాత 1971లో ఏమైందంటే బంగ్లాదేశ్ కోసం ఇండియా అనేది యుద్ధం చేయడం అనేది స్టార్ట్ చేసింది. అప్పుడు యుద్ధం చేయడం స్టార్ట్ చేసినాక అప్పుడు ఏం జరిగిందంటే ఇండియా గెలిచిన తర్వాత 1972లో సిమ్లా ఒప్పందం అనేది జరిగింది. సిమ్లా అగ్రిమెంట్ అంటాం కదా. సిమ్లా అగ్రిమెంట్లో ఏం జరిగిందంటే ఈ సీజ్ ఫైర్ ఉంది కదా, ఈ సీజ్ ఫైర్ని ఎల్ఓసి అన్నారు. ఎల్ఓసి అంటే ఏంటి? లైన్ ఆఫ్ కంట్రోల్ అంటే ఇది నియంత్రణ రేఖ అన్నమాట. అంటే అలాగని ఇది అంతర్జాతీయ సరిహద్దు కాదు, నియంత్రణ రేఖ మాత్రమే. అంటే ఇదే అంతిమ తీర్పు అనేది కూడా కాదు.
ఇది దీనికి మళ్ళా ఒక తీర్పు అనేది ఉంటుంది. కాబట్టి ఇవి ఇక్కడే ఆగిపోయాయి, మనం ఇక్కడే ఆగిపోయాను, అది అలాగే ఉండిపోయింది అనమాట. ఈ పిఓకే యొక్క బ్యాక్గ్రౌండ్ అనేది ఇది. మరి ఇది ఎందుకు వచ్చింది అసలు? కారాకోరం పర్వత శ్రేణిలో K2 అనేది ఉంది కదా, K2 శిఖరం ఉంది కాబట్టి K2 శిఖరం పిఓకే ప్లేస్లో ఉంది కాబట్టి అలా చెప్పాం. ఓకే, తర్వాత ఇందులో ఇంపార్టెంట్ ఏంటంటే కారాకోరం శ్రేణిలోనే ఇక్కడ ఒకటి సియాచిన్ అనేది ఉంటుందండి. సియాచిన్ హిమనీనదం. సియాచిన్ హిమనీనదం అనేది ఒకటి యుద్ధ భూమి అన్నమాట. ఈ యుద్ధ భూమి ప్రపంచంలో అత్యంత ఎత్తైన యుద్ధ భూమి. ఏంటండి? ప్రపంచంలో అత్యంత ఎత్తైన యుద్ధ భూమి. దాన్నే మనం సియాచిన్ గ్లేషియర్, సియాచిన్ హిమనీనదం అంటున్నాం. ఏమంటున్నాం? సియాచిన్ హిమనీనదం. సియాచిన్ హిమనీనదం. మరి సియాచిన్ యొక్క ఇంపార్టెన్స్ ఏంటి? ఇది కూడా మనం తెలుసుకోవాలి, చాలా ఇంపార్టెంట్ ఇది. సియాచిన్ హిమనీనదం అనేది ఇక్కడ ఉంటుందండి. దీని యొక్క ఇంపార్టెన్స్ ఏంటంటే ఇదొక యుద్ధ భూమి అన్నాం కదా. అయితే ఇక్కడ నుంచోని మన ఇండియా ఏం చేస్తుంది? ఇక్కడ నుంచి పాకిస్తాన్, ఇక్కడ నుంచి చైనాని మానిటర్ చేస్తుంది. అంటే శత్రువులు కదా మనకి, రెండు శత్రువులు అంటే శత్రు దేశాల నుంచి ఏ క్షణమైనా మనల్ని అటాక్ చేయడానికి పాసిబిలిటీ ఉంటుంది. అలాంటి టైంలో ఇక్కడ పాకిస్తాన్ని, చైనాని మానిటర్ చేస్తూ ఉంటుందన్నమాట. ఈ ప్లేస్ అంత ఇంపార్టెంట్ మనకి. ఒకవేళ ఇది లేదనుకోండి మనకి అంత పాసిబుల్ అనేది ఉండదు, కొంచెం కష్టమైన పని. కాబట్టి ఈ ప్లేస్లో పాకిస్తాన్ ఏం చేసిందంటే సియాచిన్ని వాళ్ళ మ్యాప్లో వేసుకోవడం మొదలుపెట్టింది. అయితే మనం ఊరుకుంటామా? ఆపరేషన్ మేఘదూత్. ఏంటి? ఆపరేషన్ మేఘదూత్. ఆపరేషన్ మేఘదూత్ 1984 ఏప్రిల్ 13 జరిగింది. 1984 ఏప్రిల్ 13 ఆపరేషన్ మేఘదూత్ అనేది ఒక మిషన్ను తీసుకొని మన సియాచిన్ని తిరిగి తీసుకోవడం అనేది జరిగింది. ఆపరేషన్ మేఘదూత్ ఇది ఒక ఇంపార్టెంట్ పాయింట్. కానీ ఈ సియాచిన్ హిమనీనదం అనేది ఇక్కడ చాలా టెంపరేచర్ చాలా చల్లగా ఉంటుంది. అంటే తక్కువ టెంపరేచర్ ఉంటుంది, -50 to -60 అంత చల్లగా ఉంటుంది. అయినా సరే మన ఇంపార్టెన్స్, సియాచిన్ యొక్క ఇంపార్టెన్స్ మనకు తెలుసు కాబట్టి దాన్ని మనం జాగ్రత్తగా చూసుకుంటున్నాం. ఇదొకటి ఇంపార్టెంట్ పాయింట్. తర్వాత ఆపరేషన్ మేఘదూత్ ఎప్పుడు జరిగిందండి? ఆపరేషన్ మేఘదూత్ 1984 ఏప్రిల్ 13. 1984 ఏప్రిల్ 13 ఆపరేషన్ మేఘదూత్ ద్వారా మనం ఇక్కడున్న సియాచిన్ ప్లేస్ని తీసుకోవడం అనేది జరిగింది. అయితే ఆపరేషన్ మేఘదూత్ టైంలో మనకి పిఎం ఎవరు? ఇందిరాగాంధీ. ఎవరండి? ఇందిరాగాంధీ. మళ్ళీ రాష్ట్రపతి ఎవరు అంటే ప్రెసిడెంట్ ఎవరు? జ్ఞాన్ జైల్ సింగ్. ఎవరండి? జ్ఞాన్ జైల్ సింగ్. ఇది కూడా మనం ఒకవేళ అడిగితే అడగొచ్చు అప్లికేషన్ మెథడ్లో. ఈ టైప్ ఆఫ్ అంటే ఈ టైంలో ఎవరు పిఎంగా ఉన్నారు, ఎవరు ప్రెసిడెంట్గా ఉన్నారని కూడా అడగొచ్చు. ఇది కూడా ఒక ఇంపార్టెంట్ పాయింట్. తర్వాత కారాకోరం గురించి చూసాం కదా. తర్వాత లడఖ్ అనేది ఎక్కడ ఉంది? కారాకోరం పర్వత శ్రేణికి దక్షిణాన ఉంది కదండి. ఇది ఇప్పుడు దీనికి దక్షిణాన ఉన్నట్టే కదా మనం మ్యాప్ పాయింట్ ఆఫ్ వ్యూలో చూసినప్పుడు. లడఖ్ అనేది కారాకోరం పర్వత శ్రేణికి దక్షిణాన ఉంది. అయితే లడఖ్ని మనం ఎత్తైన పీఠభూమిగా అంటున్నాం. ఏమంటున్నాం? భారతదేశంలోనే ఎత్తైన పీఠభూమి. భారత్లో ఎత్తైన
పీఠభూమి. దీన్నే మనం ఏమంటాం, భారతదేశం యొక్క పైకప్పు అంటాం. ఏమంటాం, భారతదేశం యొక్క పైకప్పు. అంటే మరి పీఠభూమి అంటే ఏంటి? ఇప్పుడు పర్వత శ్రేణులు అంటే హిమాలయాస్ ఇలా ఎత్తుగా ఉంటాయి కదా, మళ్ళీ నదులు అంటే ప్రవహిస్తూ ఉంటాయి వాటర్, అవి. దీవులు అంటే ఇట్లా లాస్ట్ ఉండేటివి, వీటి చుట్టూ వాటర్ ఉంటాయి, మధ్యలో భూమి ఉంటే వాటిని దీవులు అంటాం. అలాగే పీఠభూమి అని ఎలా చెప్తామంటే, ఇప్పుడు ఒక భూమి ఉందనుకోండి, ఇక్కడ ఇట్లా భూమి ఉంది, ఈ భూమిలో ఎత్తైన ప్రదేశాన్ని మనం పీఠభూమి అంటాం. అలా ఎత్తైన పీఠభూమి ఏంటిదంటే లడాక్. ఇక్కడ ఇంకొక డిఫరెన్స్ కూడా మనం గుర్తుంచుకోవాలి. లడాక్ ఏమో ఎత్తైన పీఠభూమి, ఇక్కడ డెక్కన్ పీఠభూమి అంటున్నాం కదా, ఇదేమో అతిపెద్ద పీఠభూమి. డిఫరెన్స్ అర్థమవుతుందా? ఇక్కడ లడాక్ ఏమో ఎత్తైన హైట్ పరంగా చూసినప్పుడేమో లడాక్ ఎత్తైన పీఠభూమి, ఇక్కడ లార్జ్ అంటే పెద్దది చిన్నది అంటాం కదా, అలా చూసినప్పుడేమో డెక్కన్ పీఠభూమి అనేది పెద్ద పీఠభూమి. ఈ డిఫరెన్స్ మనం ఒకసారి తెలుసుకోవాల్సి ఉంటుంది. లడాక్ పీఠభూమి అనేది షయాక్, సింధు ఈ రెండిటి మధ్యలో లడాక్ అనేది ఉంటుంది. అంటే గంగా, షయాక్ రెండు నదుల మధ్య లడాక్ అనేది ఉంటుంది. ఎత్తైన పీఠభూమి భారతదేశం యొక్క పైకప్పు అంటాం. ఇది దీని యొక్క ఇంపార్టెన్స్. మరి జష్కర్ అనేది ఎక్కడ ఉంది? జష్కర్ అనేది లడాక్కి దక్షిణాన ఉంది. లడాక్కి దక్షిణాన ఏముంటుంది? జష్కర్ ఉంటుంది. ఈ జష్కర్లో ఎత్తైన శిఖరం ఏంటంటే స్టోక్ కాంగ్రీ. ఏంటండి? స్టోక్ కాంగ్రీ అనేది జష్కర్లో ఎత్తైన శిఖరం. ఇది మొత్తం ఉత్తర పర్వత శ్రేణిలో ట్రాన్స్ హిమాలయాల గురించి. మరి ఇప్పుడు ఒకసారి హిమాలయ పర్వత శ్రేణుల గురించి చూద్దాం. హిమాలయ పర్వత శ్రేణులు. హిమాలయ పర్వత శ్రేణులు మరి ఎక్కడెక్కడ ఉన్నాయో ఒకసారి చూద్దాం. ఈ షేప్ ఎలా ఉంటుంది? ఇలా ఉంటుంది కదా. అందుకే వీటిని మనం నెలవంక, అర్ధచంద్రాకృతి, చాపము, ఇంకా కొడవలి ఈ షేప్లో ఉంటుంది కాబట్టి ఆ షేప్తో చెప్తూ ఉంటాం అన్నమాట. తర్వాత ఇక్కడ చూసినప్పుడు దీని సగటు ఎత్తు ఎంత ఉంటుంది? 6100 మీటర్లు. మరి పొడవు ఎంత ఉంటుంది? 2400 కిలోమీటర్లు. అంటే పొడవు ఇలా, సగటు ఎత్తు అంటే ఇలా చూసినప్పుడు 6100 మీటర్లు, 2400 కిలోమీటర్ల పొడవు. అలాగే విస్తీర్ణం అంటే ఇక్కడ మధ్యలో ఉన్న ఏరియా అంతా ఎంత? విస్తీర్ణం ఏరియా అంటాం కదా. విస్తీర్ణం ఎంత ఉంటుందంటే 5,00,000 చదరపు కిలోమీటర్లు. ఎంత? 5,00,000 చదరపు కిలోమీటర్లు. అంటే హిమాలయ పర్వత శ్రేణుల సగటు ఎత్తు 6,100 మీటర్లు, పొడవేమో 2,400 కిలోమీటర్లు, విస్తీర్ణమేమో 5,00,000 చదరపు కిలోమీటర్లు. తర్వాత మనం ఇక్కడ చూడాల్సింది ఏంటంటే హిమాలయ పర్వత శ్రేణిలో 3 భాగాలు ఉంటాయి. ఒకటి హిమాద్రి, హిమాలయ పర్వత శ్రేణులు. ఇంకోటి హిమాచల్ పర్వత శ్రేణులు. మూడవది శివాలిక్. ఏంటండి? శివాలిక్. హిమాద్రి, హిమాచల్, శివాలిక్. మరి ఇవి ఎక్కడ ఉన్నాయి? ఇక్కడ ఒకసారి మ్యాప్ అండ్ టఫీలో చూద్దాం.
హిమాద్రి హిమాలయ పర్వత శ్రేణులు ఇక్కడ నుంచోని ఇలా అరుణాచల్ ప్రదేశ్ వరకు. అయితే ఇక్కడ ఇంకా నేను ఒకటి చెప్పడం మర్చిపోయాను. హిమాలయ పర్వత శ్రేణులు ఇక్కడ జమ్మూ కాశ్మీర్లో స్టార్ట్ అవుతుందన్నాం కదా. జమ్మూ కాశ్మీర్లో ఏ ప్లేస్ నుంచోని నామ్చా బార్వా అనే ప్లేస్లో స్టార్ట్ అయ్యి ఇక్కడ అరుణాచల్ ప్రదేశ్లో నంగా ప్రభాత్ ప్లేస్లో ఎండ్ అవుతూ ఉంటుంది. ఏంటండి, నామ్చా బార్వా, నంగా ప్రభాత్ ఈ ప్లేస్లతో ఎండ్ అవుతూ ఉంటుంది. అలాగే హిమాద్రి హిమాలయ పర్వత శ్రేణులు అంటున్నాం కదా, ఇవి జమ్మూ కాశ్మీర్ నుంచోని అరుణాచల్ ప్రదేశ్ వరకు విస్తరించి ఉంటాయి. దీని యొక్క దాదాపుగా సగటు ఎత్తు ఎంత, 6100 మీటర్లు. మరి దీని వెడల్పు ఎంత ఉంటుంది, 120 కిలోమీటర్లు. మరి హిమాద్రి పర్వత శ్రేణిలో టాప్ 3 పర్వత శిఖరాలు చూద్దాం. టాప్ 3. ఫస్ట్ ఎవరెస్ట్ ఇక్కడ నేపాల్లో ఉంటుంది కదా. ఎవరెస్ట్ ఎత్తైన శిఖరం అన్నమాట. తర్వాత కాంచనగంగా ఎక్కడ ఉంటుంది, సిక్కింలో ఉంటుంది. తర్వాత మక్కాలు ఎక్కడ ఉంటుంది మరి, ఇది కూడా నేపాల్లోనే ఉంటుంది. నేపాల్లో ఒక ప్లేస్ దగ్గర ఉంటుంది. ఫస్ట్ ఎవరెస్ట్, తర్వాత కాంచనగంగా, తర్వాత మక్కాలు. హిమాద్రి హిమాలయ పర్వత శ్రేణుల్లో ఎత్తైన శిఖరాలు ఏంటి అని అడిగినప్పుడు ఎవరెస్ట్, కాంచనగంగా, మక్కాలు అని చెప్పాలి. ఎవరెస్ట్ యొక్క హైట్ ఎంత, 8848.86 మీటర్లు. ఇది ఒకటి మనకి ఇంపార్టెంట్ విషయం. తర్వాత ఇది ఇలా చూసినప్పుడు, మరి వరల్డ్ వైజ్లో చూసినప్పుడు వరల్డ్లో ఎత్తైన శిఖరాలు ఏంటి, టాప్ 3 చెప్పండి. ఎవరెస్ట్ ఎక్కడ ఉంటుంది, నేపాల్లో. తర్వాత ఏంటి, K2 శిఖరాన్నే గ్యాడ్విన్ యాస్టిన్ అంటున్నాం. ఇది ఎక్కడ ఉంటుంది, కారాకోరం పర్వత శ్రేణి లడాఖ్లో ఉంటుంది. ఎక్కడ, లడాఖ్లో. థర్డ్ హైయెస్ట్ ఏంటి, కాంచనగంగా. ఈ కాంచనగంగా ఎక్కడుంది, సిక్కింలో ఉంది. ఇప్పుడు ఇది వరల్డ్లో చూసినప్పుడు, ఇది హిమాద్రి పర్వత శ్రేణిలో చూసినప్పుడు. అలాగే మరి భారతదేశంలో కూడా చూడాలి కదా. భారతదేశంలో ఇండియా వైజ్గా చూసినప్పుడు ఫస్ట్ K2 శిఖరం. తర్వాత ఏంటి, తర్వాత కాంచనగంగా. తర్వాత ఏంటి, నందాదేవి ఎక్కడ ఉంటుంది మరి, ఉత్తరాఖండ్లో ఉంటుంది. ఇక్కడ ఈ ఏరియాలో ఉంటుంది. ఉత్తరాఖండ్ ఇక్కడ ఉంటుంది కదా, ఈ ఏరియాలో నందాదేవి ఉంటుంది. ఇవి ఇండియా వైజ్గా అడిగినప్పుడు టాప్ 3, వరల్డ్ వైజ్గా అడిగినప్పుడు టాప్ 3, ఇక్కడ హిమాద్రి పర్వత శ్రేణుల్లో అడిగినప్పుడు టాప్ 3. ఇలా మనం గుర్తుంచుకోవడం అనేది ఇంపార్టెంట్. ఇలా కూడా ఎగ్జామ్లో అడిగితే అడగవచ్చు. అయితే ఇక్కడ మనం చూసాం కదా, ఏం చూసాం, హిమాద్రి పర్వత శ్రేణి. తర్వాత సెకండ్ ఏం చెప్పుకున్నాం, హిమాచల్ పర్వత శ్రేణి. మరి హిమాచల్ పర్వత శ్రేణిని మనం ఏమంటాం, మధ్య హిమాలయాలు అని కూడా అంటాం. ఏమంటాం, మధ్య హిమాలయాలు. హిమాచల్ హిమాలయాలు, మధ్య హిమాలయాలు, నిమ్న హిమాలయాలు, ఇవి ఇతర పేర్లు. ఏంటండి,
హిమాచల్ హిమాలయాలనే మధ్య హిమాలయాలు, నిమ్న హిమాలయాలు అంటాం. మరి ఇంతసేపు హిమాద్రి హిమాలయాలు చూసాం కదా, హిమాద్రి హిమాలయ పర్వత శ్రేణులని మనం ఏమంటాం అంటే ఉన్నత హిమాలయాలు. ఇంగ్లీష్లో ఏమంటాం? గ్రేట్ హిమాలయాస్. ఉన్నత హిమాలయాలు, గ్రేట్ హిమాలయాలు అని అంటాం. అలాగే బహిరగిరి హిమాలయాలు ఏమంటాం? బహిరగిరి హిమాలయాలు. ఇవి వాటికి ఉన్న ఇతర పేర్లు. దేనికి ఇవి ఉన్నత హిమాలయాలు, బహిరగిరి హిమాలయాలు, గ్రేట్ హిమాలయాలు అనేది హిమాద్రి హిమాలయాలు. హిమాద్రి హిమాలయాలను ఈ పేర్లతో పిలుస్తాం. అలాగే బృహత్ హిమాలయాలని కూడా అంటాం. బృహత్ హిమాలయాలన్నా, బహిరగిరి హిమాలయాలన్నా, ఉన్నత హిమాలయాలన్నా హిమాద్రి హిమాలయాలకి గల ఇతర పేర్లు. అలాగే హిమాచల్ హిమాలయాలకి గల పేర్లేంటి? మధ్య హిమాలయాలు, నిమ్న హిమాలయాలు. శివాలిక్ హిమాలయాలకి పేర్లేంటి? శివాలిక్ హిమాలయాలు. అయితే ఈ మధ్య హిమాలయాలు అనేవి కొంచెం ఇవి విచ్ఛిన్నంగా ఉంటాయి. అవేమో వీటికేమో విచ్ఛిన్నత అనేది ఉండదు. దేనికి ఉండదు? హిమాద్రికి ఇంకా ఇలా వెళ్ళిపోతూనే ఉంటాయి. కానీ మధ్య హిమాలయాలు అనేవి ఇలా విచ్ఛిన్నంగా అక్కడక్కడ ఇలా గ్యాప్లతో ఉంటుంది. వీటిని మనం ఏమంటాం? హిమాద్రి హిమాలయాలు. హిమాచల్ హిమాలయాలు. హిమాచల్ హిమాలయాలు, మధ్య హిమాలయాలేమో ఇవి. తర్వాత లాస్ట్ ఏంటండి? శివాలిక్ రేంజెస్. ఇలా ఉంటాయి. అయితే ఇక్కడ ఇంకొకటి మనం గుర్తుంచుకోవాల్సిన విషయం ఏంటంటే, ఈ హిమాలయ పర్వత శ్రేణులు అంటున్నాం కదా, ఇక్కడ ఉండే లెంత్ అనేది ఎక్కువగా ఉంటుంది, ఇక్కడ ఉన్న లెంత్ అనేది తక్కువగా ఉంటుంది. అంటే ఇక్కడ ఇంత ఉందనుకోండి, ఇక్కడ ఇంతే ఉంటుంది. అంటే ఇట్లా వస్తున్నప్పుడు వెడల్పు అనేది ఇక్కడ తగ్గుతూ ఉంటుంది. ఇది అప్లికేషన్ మెథడ్లో అడిగితే అడగవచ్చు. ఎలా అడుగుతాడు? పశ్చిమం వైపు హిమాలయ పర్వత శ్రేణులు ఎక్కువ వెడల్పు ఉండి, ఇక్కడ తూర్పు వైపు హిమాలయ పర్వత శ్రేణుల వెడల్పు అనేది తక్కువగా ఉంటుంది. ఈ అప్లికేషన్ సరైనది. ఇలాంటి మంచి ఫార్మేషన్లో అడగొచ్చు. ఇది ఒక ఇంపార్టెంట్ పాయింట్. ఇప్పుడు నేపాల్లో ఎవరెస్ట్ ఉంటుందన్నాం కదా, మరి ఎవరెస్ట్ యొక్క ఇంపార్టెన్స్ ఏందో ఒకసారి చూద్దాం. ఎవరెస్ట్ని ఎవరు కనిపెట్టారు? ఎవరు కనుగొన్నారంటే జార్జ్ ఎవరెస్ట్. ఎవరు కనుగొన్నారు? జార్జ్ ఎవరెస్ట్ యొక్క ఇంపార్టెన్స్ ఏంటంటే 1841 నుంచి 52 వరకు సర్వేయర్ జనరల్ ఆఫ్ ఇండియాగా 1841 నుంచి 52 వరకు పనిచేశాడు ఇతను నేపాల్లో ఉన్న ఎవరెస్ట్ని కనిపెట్టాడనమాట. మరి ఈ ఎవరెస్ట్కి నేమ్ అనేది ఏ సంవత్సరంలో పెట్టారంటే 1865. ఎప్పుడు? 1865లో ఎవరెస్ట్ అనే నామకరణం అనేది చేయడం జరిగింది. తర్వాత 1953లో మే 29న హెడ్మండ్ హిల్లరీ టిఎన్ శర్మ. ఎవరు? హెడ్మండ్ హిల్లరీ టిఎన్ శర్మ. మే 29, 1953లో హెడ్మండ్ హిల్లరీ టిఎన్ శర్మ అనే వాళ్ళు ఇద్దరు ఎవరెస్ట్ శిఖరాన్ని అధిరోహించారు. అందుకే ఈ రోజున మే 29న మనము మౌంట్ ఎవరెస్ట్ డేగా జరుపుకుంటున్నాం. ఎందుకంటే నేపాల్ ప్రతిపాదన మేరకు మనం మౌంట్ ఎవరెస్ట్ డే అనేది మే 29న జరుపుకుంటున్నాం. మే 29న ఎందుకే జరుపుకుంటున్నాం అంటే ఫస్ట్ అధిరోహించిన వాళ్ళు ఎవరు? హెడ్మండ్ హిల్లరీ టిఎన్ శర్మ. ఏ రోజున? మే 29న 1953న అధిరోహించారు. కాబట్టి వాళ్ళ అంటే ఈ డే ఒక ఇంపార్టెన్స్ని
గుర్తుంచుకోవడానికి మనం మౌంట్ ఎవరెస్ట్ డేగా పెట్టుకున్నాం అన్నమాట. ఇది ఒక ఇంపార్టెంట్ పాయింట్. ఒకసారి నేను ఏమేమి చెప్పానో మామూలుగా ట్రీ డయాగ్రామ్ వేస్తాను, ఒకసారి చూడండి. ఉత్తర పర్వత శ్రేణుల గురించి చెప్పాను కదా. ఉత్తర పర్వత శ్రేణులు. ఉత్తర పర్వత శ్రేణులు ఎన్ని రకాలు? 2 రకాలు. ఒకటి ట్రాన్స్ హిమాలయాలు, ఒకటి హిమాలయాలు. మరి ట్రాన్స్ హిమాలయాలు ఎన్ని ఇంపార్టెంట్? కారాకోరం, లడాక్, జస్కర్, కైలాష్. మరి హిమాలయాల్లో ఇంపార్టెంట్ 3 ఏంటి అంటే మనం ఇలా విభజించి చెప్పాం కదా, అది హిమాద్రి హిమాలయాలు, హిమాచల్ హిమాలయాలు, శివాలిక్ హిమాలయాలు. వీటి గురించోని మనం ఇంతసేపు నేర్చుకున్నాం. తర్వాత నెక్స్ట్ టాపిక్ నెక్స్ట్ క్లాస్లో చూద్దాం. థ్యాంక్ యూ.